ఇవాల్టి టాపిక్ వచ్చేసి ఫుడ్ క్రేవింగ్స్. అంటే ఇప్పుడు మనం డైట్ వర్కౌట్ అనేది కాకుండా ఒక వెయిట్ మేనేజ్మెంట్కి ఫుడ్ క్రేవింగ్స్ని ఎలా తప్పించుకోవాలి. ఆకలేస్తుంటుంది, అవసరం ఉన్నా లేకపోయినా తినేస్తుంటాం తెలియకుండానే. ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా ఒక్కొక్కసారి అవ్వదు. అప్పుడు ఎలాగా కంట్రోల్ చేసుకోవాలి. నేను ఇప్పటిదాకా ఏ టాపిక్స్ని కూడా రాసుకోలేదు. ఏదన్నా ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది, మిగిలిన వాళ్ళని చూసిన వరకే చెప్తాను. బట్ ఫస్ట్ టైం నేను నోట్స్ రాసుకున్నా. మీ టైం నా టైం వేస్ట్ కాకుండా చాలా వరకు అడిగిన డౌట్స్ వరకు పాయింట్ వైజ్ నేను చెప్పేస్తాను. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలామంది ఏం చేస్తారంటే ఈ టైంకి ఈ ఒక్కసారి తినేస్తాను, కావాలంటే వర్కౌట్ చేస్తాను అని అంటారు. అది ఎప్పుడో ఒకసారి వర్తిస్తుంది, ఎప్పుడూ కాదు. మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోవాల్సింది 70% ఫుడ్, మీరు తినే తిండి, 20% మాత్రమే ఎక్సర్సైజ్ అనేది వెయిట్ మీద పరిగణలోకి రాబడుతుంది. 10% మాత్రమే మనకి స్లీప్ అయి ఉండొచ్చు, రికవరీ అయి ఉండొచ్చు, ఇతరత్ర. సో 70% ఏముంది, 70% మనం తినే ఫుడ్ మీద మాత్రమే. మీరు దాన్ని కంట్రోల్ చేసుకోకుండా రోజు ఈ ఒక్కటి తినేస్తా నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా అని అనుకుంటే అది ప్రాక్టికల్గా ప్రతిసారి అప్లికబుల్ అవ్వదు. సో నేను తినేసి మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తా అనే దాని నుంచి వెళ్ళకండి, పక్కకు వచ్చేయండి. అండ్ సెకండ్, చాలాసార్లు తప్పు ఎక్కడ జరుగుతుందంటే దాహానికి ఆకలికి తేడా తెలియకుండా దాహం వేస్తుంటే కూడా ఏదో ఒకటి తినేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మన బ్రీతింగ్కి, మనం ఊపిరి పీల్చుకునేటప్పుడు కూడా మన బాడీలో వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంటుంది. సో మీరు దాహం వేస్తుందా ఆకలి వేస్తుందని ఒక క్షణం ఆగండి. చల్లని నీళ్ళు కాకుండా కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఒక 2-3 గ్లాసెస్ వరకు, ఒక 2 గ్లాసులైనా మెల్లగా సిప్ బై సిప్ తాగండి, టక 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 తాగకుండా. అండ్ ఆ గోరువెచ్చని నీళ్ళు కూడా నాకు వద్దండి అనుకుంటే మీకు వీలైతే ఫ్లేవర్డ్ వాటర్, గ్రీన్ టీనో బ్లాక్ కాఫీనో, లేదు బ్లాక్ కాఫీ గ్రీన్ టీలు కూడా కాదు, పక్కకు పెట్టండి. జీరా వాటర్, వాము, సోంపు, ధనియా, ఇంకా మనకి ఇవి ఇలాచీ అయి ఉండొచ్చు, ఇలాంటివి చాలా ఉంటాయి కదా ఫ్లేవర్డ్, సిన్నమన్, దాల్చిన చెక్క, ఇట్లాంటివన్నీ. ఇలాంటివి ఏదో ఒకటైనా కొంచెం మరగబెట్టో లేకుంటే ఆ పౌడర్స్ మిక్స్ చేసుకొని తీసుకోండి. టేస్ట్ బర్డ్స్ని ట్రైన్ చేయడం, అట్లీస్ట్ ఒక 14 నుంచి 21 రోజులు మీకు ఏదైతే ఇష్టం ఉందో, లేదు అంటే క్రేవింగ్స్ నాకు వల్ల కావట్లేదు అనుకునేవి కూడా ఆపుకోవడానికి ట్రై చేయండి. 14 నుంచి 21 రోజుల తర్వాత మీకు తినాలనిపించదు. అరే అదేంటి అప్పుడు అలా అనిపించింది అంటారు. కానీ మీ బాడీ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఒక బయాలజికల్ క్లాక్ సెట్ చేసుకోవడానికి మీకు టైం తీసుకుంటుంది. ఈ ఒక్కసారికి కానీ తినడం స్టార్ట్ చేస్తే మళ్ళీ డే 1 నుంచే అవుతుంది. మీరు ఇప్పటిదాకా చేసినంత పోతుంది. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ డే 1 అవుతుంది. అవసరమా? అండ్ ఇంకోటి ఎమోషనల్ ఈటింగ్. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు తినడం వేరు. కొంతమందికి ఒకరి మీద కోపం వచ్చినా, బాధ వేసినా, ఏం వచ్చినా కూడా ఫస్ట్ దాని మీదనే పోతుంది, డిప్రెషన్లో ఇట్లా. కొంతమంది తినకుండా ఉంటే కొంతమందికి అతిగా తినడం ఇష్టం ఉంటుంది. సో ఒక హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది వీళ్ళకి ఆ ఫుడ్ తిన్నప్పుడు. హ్యాపీ హార్మోన్ రిలీజ్ అయ్యేది ఓన్లీ ఫుడ్ వల్ల మాత్రమే కాదు. ఫేవరెట్ పర్సన్తో మాట్లాడుతున్నా, లేదంటే ఎక్సర్సైజ్ చేసినా, లేదు అంటే మీ ఫేవరెట్ థింగ్, మీ ఫేవరెట్కి ఏదన్నా ఒక మంచి ఏదో ఒక పని, మీ ఫేవరెట్ది ఏదో ఒక పని చేసినా, నేచర్ని చూసినా, కలర్స్ని చూసినా, ఇలాంటివి ఏం చేసినా కూడా మీ స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవుతుంది. బట్ మీరు ఏం చేస్తున్నారంటే బాడీ యొక్క కంఫర్ట్కి అలవాటు అవుతుంది కదా, ఆ ఫుడ్ నుంచి ఒక స్ట్రెస్ ఫ్రీ అవుతుంది, నాకు ఇదేదో ప్రశాంతంగా ఉంది కంఫర్ట్ జోన్లో అని ఫుడ్ తినడం స్టార్ట్ చేస్తున్నారు. సో ఎమోషనల్ ఈటింగ్, మీకు ఏదైనా బాధ వేసినా, ఆనందం వచ్చినా, ఇంకోటి ఏదైనా దాంట్లో తినాలనే ప్లేస్లో, దాని ప్లేస్లో ఇంకేదైనా వేరే పని చేసుకోండి. నన్ను అడిగితే బెస్ట్ థింగ్ ఎక్సర్సైజ్ చేయండి, లేకుంటే మీ ఫేవరెట్ బుక్ చదువుకోండి, లేకుంటే ఏదైనా మీకు ఏదైనా ఒక ఆర్ట్ ఇలాంటివి ఏదైనా అలవాటు ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. మీకు ఇంకా దినదినాభివృద్ధి, అది మంచి జరుగుతుంది మీకు. దీనివల్ల చెడ్డే కదా, అంతే కదా. సో ఎమోషనల్ ఈటింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ నేను కూడా స్వీట్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు స్వీట్ తింటే పర్లే, ఒక్కరోజు టేస్ట్ చేశాక ఆగుతామా, మరుసటి రోజు కూడా కావాలనిపిస్తుంది. మళ్ళీ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా కష్టమవుతుంది, సేమ్ ఆ స్వీట్ని. అలా కాకుండా నేను చెప్పాను కదా, ఒక్క 2 వారాలు 3 వారాలు ఆపి ట్రై చేయండి. కష్టమే కానీ ఆపుకొని చూడండి. అండ్ నెక్స్ట్ గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. అలాగా ఎక్కువ క్రేవింగ్ ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి, ఎప్పుడు కాదు, బుల్లెట్ కాఫీ, గీ కాఫీ, కోకోనట్ ఆయిల్ తోటి కాఫీ, కెఫెన్ అంటే
మన ఏదో బ్రూనో ఏదో ఒకటి ఉంటుంది కదా, కాఫీ పౌడర్ మిక్స్ చేసేసి హాట్ వాటర్లో ఒక 1 టీ స్పూన్ గీనో కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసేసుకునేసి అదే కాఫీ లాగానే తీసుకోండి. అది కూడా ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గిస్తుంది. లేదు ఇంకా మరీ ఎక్కువ ఉందంటే బ్రష్ చేసి గార్గ్లింగ్ తెలుసా, కోకోనట్ ఆయిల్, మనకి ప్యూర్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ దొరుకుతుంది, ఒక 1 టీ స్పూన్ నోట్లో వేసేసుకొని గార్గ్లింగ్ కుప్పలించండి బాగా, తర్వాత ఊసేసేయండి. ఇది కూడా వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసా. ఇప్పుడు 6 రోజులు కరెక్ట్గా ఉంటారు. ఒకరోజు ఎవరో ఒకరు ఫ్రెండ్ వస్తారు, ఈ ఒక్కసారికి తినేద్దాం ఏం కాదులే అని అంటారు, మీరు కూడా తినేస్తారు. మీరు మీ బాడీలో కావాల్సినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఫ్యాట్ ఉందా, మళ్ళీ ఎందుకు, మళ్ళీ తీయడం ఎందుకు, ఏయడం ఎందుకు. ఇక్కడ మీరు తీసేదానికంటే ఏయడమే ఎక్కువైతుంది, ఎప్పటికి తగ్గేది అది. నేను 6 రోజులు చేసేసానండి, ఒక రోజు అంతా మిస్టేక్ అయిపోయిందంటే అయిపోయింది కదా, ఇంకెక్కడ మిస్టేకే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూల్ వాటర్. నేను ఇందాక చెప్పాను కదా, చాలా వరకు కూల్ డ్రింక్స్, కూల్ వాటర్ లాంటివి తాగుతుంటారు. అది అవాయిడ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉండేవి వాటర్ కూడా తీసుకున్నా కూడా మంచిదే. అది డైజెషన్ ఫైర్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ జ్యూస్లు ఇట్లాంటివి తాగుతుంటారు. మీరు వీలైనంత వరకు ఫ్రూట్ జ్యూస్ కాకుండా డైరెక్ట్ ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అందులో కూడా నెగిటివ్ క్యాలరీ ఫ్రూట్స్ ఉంటాయి, యాపిల్, ఆరెంజ్ ఇలాంటివి. లేకుంటే లో క్యాలరీ ఫ్రూట్స్ అంటే పపాయ, వాటర్ మిలన్, మస్క్ మిలన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మరి నేను మ్యాంగో తింటా అని అంటారు. మ్యాంగోలో హై క్యాలరీ, తిన్నా పర్లే, మితంగా తిన్నా పర్లే. మనం ఒక చిన్న పండుతోటి ఆపుతామా, పోనీ కడుపు నిండుతుందా. కానీ అదే మనకి ఒక వాటర్ మిలన్, మస్క్ మిలన్ లాంటిది లో క్యాలరీది, మనం ఒక మ్యాంగో అనుకోండి, ఇంత చిన్నది మనకి వాటర్ మిలన్ ఇంత ఫుడ్ తోటి ఈక్వల్ అయిపోతుంది. మనం ఇంత తిన్నప్పుడు కడుపు నిండుతుంది, అవునా. కానీ ఇంత కొంచెం ఉన్నప్పుడు కడుపు నిండుతుందా, నిండదు. అలా అందుకే చెప్తున్నాను, లో క్యాలరీ ఉన్నది కొంచెం క్వాంటిటీ ఎక్కువే వస్తుంది, కడుపు నిండుతుంది, కొంచెం బ్రెయిన్ కూడా సాటిస్ఫై అవుతుంది. అలాంటి లో క్యాలరీ ఫుడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆకలితో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మీరు స్నాక్స్ కానీ ఇంకోటి కానీ సూపర్ మార్కెట్స్కో బయట పోయి కొనొద్దండి. ఆకలిలో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే ఏది పడితే అది కొనేస్తాం. అందుబాటులో వన్స్ ఉన్నిందంటే ఫుడ్ క్రేవింగ్స్ని ఆపుకునే సమస్య కూడా లేదు, దొరికినట్టు తినేస్తాం. ఇది అవునా కాదా, ఒక్క నిమిషం అన్న ఆగగలుగుతాం. ఏదైనా ఎదుర్కొంటే టక్కని తీసుకొని తినేస్తాం. నేను కూడా అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఏది పడితే స్నాక్స్ తీసుకురాను, వీలైనంత వరకు ఫ్రూట్స్ ఇట్లాంటివే తీసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకొకటి, పని లేకుండా ఉండే బ్రెయిన్ ఏదైతే ఉందో, అంటే ఒక ఖాళీగా ఉన్న మనిషి ఈవిల్ బ్రెయిన్ కలగడానికి ఎక్కువ అవకాశం. అంటే ఏది పడితే అది ఆలోచిస్తుంటారు, ఇట్లయింది అట్లయింది, నెగిటివ్ థాట్స్ ఇట్లాంటివి, లేకపోతే ఏదన్నా ఉందేమో తిందాము, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ పనిని కల్పించుకోవడానికి మీరు ట్రై చేయండి. అండ్ వెజిటేబుల్స్, లో క్యాలరీ వెజిటేబుల్స్ ఉంటాయి, లైక్ క్యారెట్ కానీ, కీరా కానీ, సలాడ్స్ లాగా ఇవి కూడా తినడానికి ఎక్కువ ట్రై చేయండి. మంచి ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు మీ కడుపు కూడా ఫుల్ అయిన ఫీల్ ఉంటుంది, మీరు తక్కువ తినడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తారు చాలామంది, స్కిప్ చేసేస్తారు. దాన్ని తినలేదని చెప్పి మిగిలిన అన్నీ కూడా అతిగా తింటుంటారు తెలియకుండానే. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేయకుండా వీలైనంత వరకు వెజిటేబుల్ జ్యూస్ ఇట్లాంటివి ఏమైనా, ఎంటీ స్టమక్, ఖాళీ కడుపు అనేది చాలా చాలా ప్రీషియస్. సో దానికి ఏది పడితే అది వేయకండి. వీలైనంత వరకు వెజిటేబుల్స్ ఇట్లాంటి జ్యూస్ ఇవ్వడానికి ట్రై చేసి చూడండి. మీ స్టమక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఇంకొకటి, మీరు ఎంతసేపు తక్కువ తింటున్నాం అనేది కాకుండా మీ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి, మీ డైజెషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, తక్కువ తింటున్నాం ఆ తక్కువ తింటున్నాం అనేదాన్ని బ్రెయిన్లోంచి తీసేసి మంచి క్వాంటిటీ తోటి మంచి న్యూట్రిషియస్గా ఉండే ఫుడ్, అది కూడా స్టమక్ అంతా కొంచెం ఫుల్ అయిన ఫీల్ ఉన్న ఫుడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మంచి ఫైబర్ ఫుడ్, ఫుడ్లో ప్రోటీన్ అంతా ఉండేటట్లు అలాంటి ఫుడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఏమడిగారు,
స్వీట్స్ నేను షుగర్కి స్వీట్స్ తినను. జాగరీ ఇట్లాంటివి ఏమైనా తీసుకోవచ్చా? నో. కొంతమంది లెమన్ హనీ వాటర్ తీసుకోవచ్చా? రోజులో నేను ఒక 7-8 సార్లు తీసుకుంటాను. హనీకి షుగర్కి జాగరీకి అన్నీ సేమ్ క్యాలరీస్, ఏం పెద్ద తేడా ఏముండదు. కాకపోతే న్యూట్రిషన్ వాల్యూస్ షుగర్లో ఏముండదు, బట్ మిగిలిన వాటిలో ఉంటాయి, అంతే తేడా. మీరు ఇంకా హనీ అని చెప్పేసి వేసుకునే కొద్దీ ఏమవుతుంది? ఎనర్జీ ఇస్తున్నట్లే కదా బాడీలోకి, మళ్ళీ అది ఎప్పుడు బర్న్ చేసుకునేది? ఉపయోగం ఏముంది మీకు? ఇంకా తెలియకుండానే అక్కడంతా క్యాలరీ ఇచ్చేస్తేనే కదా ఉన్నారు. సో హనీ అనేది కూడా, హనీ, షుగర్, జాగరీ అన్నీ కూడా క్యాలరీ మాత్రం సేమే, అది గుర్తుపెట్టుకోండి. నేను షుగర్తో స్వీట్స్ చేసుకోవట్లే, జాగరీతోటి వీటితో అంత స్వీట్స్ చేసుకొని తింటున్నా అంటే ఏంది తేడా ఏముంది? ఇంకొక క్వశ్చన్ ఏదో అడిగారప్ప, నేను నోట్ చేసుకున్నాను. అంతే. మ్యాక్సిమం ఒక 1 వీక్ 10 డేస్ మాత్రం మీరు కంటిన్యూగా ఆపుకోవడానికే ట్రై చేయండి. ఆ తర్వాత మీ టేస్ట్ బర్డ్స్ అవి తినడానికి కూడా ఇష్టపడవు. పోర్షన్ కంట్రోల్ అలవాటు అయిపోతుంది. అంటే ఒక టైంకి బయాలజికల్ క్లాక్ సెట్ చేసుకోవడం, మీ బాడీ ఒక టైంకి తినడం, ఒక రకమైన టేస్ట్ని ఇష్టపడడం, కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యి, కొంచెం అంటే అతి కారం, అతి స్వీట్ ఇట్లాంటివి కాకుండా ప్రశాంతంగా ఉన్న ఫుడ్ని ఎంజాయ్ చేయడం బాడీ వన్స్ స్టార్ట్ చేశాక మీరే వద్దంటారు. మసాలాలు, కారం అతిగా, పులుపు అతిగా, లేకుంటే స్వీట్ అతిగా ఉండేది మీరే వద్దంటారు. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఈ ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారో వాళ్ళకి లైఫ్ మీద కూడా కంట్రోలింగ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీకు తినాలనిపిస్తుంది, ఒక క్షణం ఆగుతావా? ఇది నాకు తినడం అవసరమా? దాని ప్లేస్లో నేను ఇంకేం చేయొచ్చు, ఎట్లా చేయొచ్చు? లైఫ్లో మిగిలిన వాటికి కూడా ఇది అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ పని చేయొచ్చా, ఆగి ఇంకేదన్నా ఆప్షన్స్ ఉన్నాయా, ఈ ప్రాబ్లంకి ఇంకేమైనా సొల్యూషన్స్ ఉన్నాయా, వెంటనే ఆవేశపడిపోవడం, కోపం తెచ్చేసుకోవడం, అతిగా ఆలోచించడం, ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి. మీ బ్రెయిన్ని మీరు అట్లా ట్రైన్ చేసుకోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఫుడ్ క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అంటే దాని అర్థం మీ బ్రెయిన్కి ఎక్సర్సైజ్, మీ బ్రెయిన్ని కూడా ట్రైన్ చేస్తున్నట్టు. ఓకేనా? అండ్ ఇంకేమన్నా ఇంకొక క్వశ్చన్ అడిగారు, దానికి ఆన్సర్ చెప్తున్నాం. మీ బ్రెయిన్ కంఫర్ట్ జోన్లో, అంటే ఇంకేదైనా చెప్పండి తినడానికి, ఇంకేదైనా చెప్పండి తినడానికి అని అడిగారు. మీ బ్రెయిన్ ఎంతసేపు మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచడానికే ట్రై చేస్తుంది. మీ బ్రెయిన్ అంతే చెడగొట్టడానికే ట్రై చేస్తుంది. ఆ కంఫర్ట్ జోన్ ఎప్పుడైతే వదిలేసి, నేను ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు నేను ఇలా ఉండాలనుకుంటున్నా, లేదు నా పిల్లలతో నేను ఇలా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నా, నేను పలానా చోటుకి వెళ్ళాలనుకుంటున్నా, నేను ఇంత హ్యాపీగా ఉండాలనుకుంటున్నా, నేను ఈ అడిక్షన్స్ నుంచి బయట రాగలగాలి అనుకుంటున్నా, ఇది పెట్టుకోండి బ్రెయిన్లో. ఇంకొంతమంది అన్నారు, నేను ఈ మధ్య చేసినప్పుడు చాలా బాధేసిందప్ప. ఎక్కడ అంటే, మీరు మెయింటైన్ చేసేటప్పుడు ఒక 3-4 రోజులు డైట్లో ఉండి మళ్ళీ 2-3 రోజులు తినచ్చు, తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు అని. ఇప్పుడు లైఫ్ స్టైల్ అనేది ఎందుకు అడిక్ట్ చేసుకుంటున్నాం? మనం మంచిగా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి. బ్యాడ్ హ్యాబిట్స్ ఇట్లాంటివన్నీ బయట నుంచి వచ్చేసి మనం ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నామో గోల్ని, దాన్ని మన బాడీని దానికి తగ్గట్టు ట్రైన్ చేసుకోవడానికి, బాడీ అండ్ ట్రైన్. నువ్వు అక్కడ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటూ నేను వెయిట్ బ్యాలెన్స్ చేస్తా అంటే వెయిట్ను బ్యాలెన్స్ చేసే ఉపయోగం ఏంది? మనమంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మనకు ఆస్తులు, మన బ్రెయిన్ అండ్ బాడీ, మన చదువులు. కొంతమందికి అది కూడా ఉండదు, దురదృష్టం. దీన్ని ట్రైన్ చేసుకొని హెల్తీగా ఉండి నెక్స్ట్ ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్ కరెక్ట్గా ఉండాలంటే మనం ఫిజికల్లీ ఫిట్ ఉండాలి, మెంటల్లీ ఫిట్ ఉండాలి, ఎమోషనల్లీ ఫిట్ ఉండాలి. దానికోసం ఇప్పుడు ఇంత చేస్తున్నాం. నువ్వు ఒక బరువు తగ్గేసి నాకు నచ్చిన పని చేస్తా, నాకు ఇష్టం వచ్చింది తింటా, ఏం బక్కగా ఉండే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉండదు అనుకుంటున్నారా మీరు? వాళ్ళకి సమస్యలు ఉండవే అనుకుంటున్నారా మీరు? అసలు వెయిట్ సన్నగా ఉంది మాత్రాన వాళ్ళు అంతా చక్కగా ఉంటుంది అనుకుంటున్నారా మీరు? నేను మళ్ళీ చెప్తున్నా, ఈ యూట్యూబ్ ఛానల్ని ఎవరు ఫాలో అవ్వాలి అనుకుంటున్నారంటే వాళ్ళ లైఫ్లో ఏదో కొంత అచీవ్ చేయాలి, మారాలి, లైఫ్ని హ్యాపీగా పెయిన్ ఫ్రీగా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి మాత్రమే యూట్యూబ్ ఛానల్ కానీ నా ఇన్స్టా ఛానల్ కానీ హెల్ప్ అవుతుంది. నేను ఏదో అందంగా కనబడాలి, నేను ఒక వెయిట్ తగ్గిపోయి నాకు ఇష్టారాజ్యంగా నేను అది తింటాను ఇది తింటాను అనుకునే వాళ్ళకి ఇది పనికిరాదు. ఓకేనా? ఏం కాదు, ఈజీగా చేస్తారు, ఎక్కువ ఆలోచించకండి. తొక్కలో ఫుడ్డు లేదులే, ఫుడ్డుని అట్లా అనకూడదు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది ఆయుష్ లేక ఈ ప్రపంచం మీద ఇలా ఇప్పుడిప్పుడు బెడ్ల మీద నేను అందరూ తిరుగుతున్నారు, నేను తిరగలేకపోతున్నాను, నేను ఇలాగే ఉన్నాను అని బాధపడతా ఉన్నారు. దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చినాడు, తిరుగుతా ఉన్నాం, మనకు కావాల్సిన చేస్తున్నాం, మన పిల్లలతో ఉంటాం. ఇంతకన్నా అదృష్టమా?
కాలు చేయి ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా పడితే సరిపోతుంది కదా. మనకేమన్నా అయితే ఆ తర్వాత ఎట్లా చేయగలుగుతాం? కోట్లు ఉన్న వాళ్ళ అందరూ. మీరు పెట్టే డబ్బులు హాస్పిటల్స్ కాకుండా మీ ఆరోగ్యం కోసం మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. మీ స్కిన్, హెయిర్ అన్నీ బాగుంటాయి. దానికోసం స్పెషల్గా సపరేట్గా ఏం పెట్టాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? చేస్తారా? ఇంక నుంచి చేస్తారులే మీరు ఇంకా.